నమస్తే, వెల్కమ్ టు లియో. బాలినేని పూర్తిగా జగన్ని ఇరికిచ్చేశాడా? అయితే నిన్న మొన్నటిదాకా అన్నదమ్ములుగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఇప్పుడు బాలినేని టార్గెట్ చేశారు. అయితే బాలినేనైనా అందరినీ విమర్శిస్తున్నారు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం బాలినేని విషయంలో చూసుకుంటే ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటికి రాగానే రాళ్ల దాడి మొదలుపెట్టారు. మొత్తానికి ఆ దాడి అయితే ఇప్పటికీ ఆపడం లేదు. ఇప్పుడు అదానికి సంబంధించినటువంటి ఇష్యూలో జగన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనేది మాత్రం పక్కన పెట్టి మిగతా అంశాల గురించి మాట్లాడుతున్నారు. అంటే వైసీపీలో ఏం జరుగుతుందంటే ఎదుటోళ్ళని తిడితే వాడికి ఒక పొజిషన్ ఇస్తారు అన్నట్టుగా కూటమిలో కూడా అదే జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు జగన్ గారు, మనం ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడాలి, లేకపోతే దాన్ని మనం నమ్మాలి, ఏది నిజం అని నమ్మాలి అంటే ఏంటంటే చెప్పేవాళ్ళ ట్రాక్ రికార్డుని బట్టి మనం దాన్ని ఇచ్చేయాలి. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా చెడిపోవటంలో దాదాపు ఒక పావలా పాత్ర ఇంది ఉంది, 1/4 పాత్ర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భక్తుల్లాగా, ఒక భజన పరువుల్లాగా, ఆంతరంగికుల్లాగా తయారై మనం గతంలో కూడా ఓడిపోయిన తర్వాత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పార్టీ వాళ్ళందరూ కూడా అంతర్గత సమావేశాలు ఎరగదీసుకుపడ్డారు. అవును. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ఓటమి ఇది వస్తుంది అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా సర్వేల పేరుతో జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి అసలు అంతా బాగుంది, బ్రహ్మాండం, మనం వచ్చేస్తున్నాం అని చెప్పినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఇలాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందా? లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తాను ముఖ్య నిన్నటిదాకా, కానీ దానికి సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రిగా జరిగినటువంటిది ఇవాళ ఇప్పుడు అతను అక్కడి నుంచి బయటికి ఎందుకు వచ్చాడు? అక్కడ జరుగుతున్నవే అతనికి నచ్చకనే కదా. సరే, అది గ్రూప్ రాజకీయాలా, ఇంకొకట అనేటువంటిది మీరు పార్టీ నడిపేటువంటి విధానం నచ్చక ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ రోజున జరిగినటువంటి వాటిని అతను బయటపెడుతున్నాడు. తప్పే ఉంది దాంట్లో? మీ పార్టీలో ఉండి మాట్లాడితే తప్పు, కానీ ఇవాళ ఆ మాటకు వస్తే మీ పార్టీలోనే ఉండి చాలామంది, ఇవాళ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కేతిరెడ్డి, రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పుల మీద. మా పార్టీకి ఈ దుర్గతి పట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకపోవటమే కారణం, జనాన్ని కలవకపోవటమే కారణం అనేటువంటిది. అలాంటిది బయటికి వచ్చేసి పూర్తిగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలో చేరిన తర్వాత ఒక ఇష్యూ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో నిజంగా మనం చెప్పాలి అంటే ఏంటంటే లంచం అనేటువంటి విషయంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఇదే. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పంచినటువంటి 2000 చిల్లర కోట్లలో 1750 కోట్లు ఒకే రాష్ట్రానికి వచ్చింది అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే మిగతా రాష్ట్రాలు అన్ని కలిపి కూడా 260 కోట్లు, కానీ మనదొకటే వచ్చేటప్పటికి ఏంటంటే 1750 కోట్లు పోరాడి సాధించుకున్నాడు అంటే ఆయన గొప్పతనాన్ని మనందరం కూడా గుర్తించట్లేదు. ఈ తెలివితేటలు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడంలో కనుక ఉపయోగించిన తన కంపెనీలకు ఎలా అయితే పెట్టుబడులు తెచ్చుకున్నాడో బ్యాక్డోర్ ద్వారా, అలాగైనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే సంతోషించేవాళ్ళు. తర్వాత ఆయన చెప్పాడు, ఈయన మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు, అదంతా పక్కన పెట్టండి. ఒక్కసారి కామన్ సెన్స్తో మనం ఆలోచించి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ ఒక సీక్వెన్స్లో కనుక మనం తీసుకుంటే ఏ ఎంక్వైరీ అవసరం లేదు, ఏ సిబిఐ అవసరం లేదు దీనికి చేయాల్సినటువంటి. కేవలం 6 నెలల్లో ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంకరేజ్ చేశారు ఆ రోజుల్లో. అలాగే విండ్ మిల్స్, విండ్ పవరు, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటాం దాన్ని మనం. దాని మీద ఫోకస్ పెట్టి చేసిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో, ఇప్పుడు ఈ స్కామ్ జరిగినటువంటి టైము లైను, ఈ జరిగినటువంటి ఆ క్యాన్సిలేషను, ఆ తర్వాత చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్, ఇవన్నీ కరెక్ట్గా మీకు టైం లైన్ సరిపోతుంది కదా. చక్కగా జరిగిపోతున్నది క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ అయిన అగ్రిమెంట్లో మీకేం చేయరు. కొత్తగా ఏమన్నా తీసుకొస్తే కానీ చంద్రబాబు నాయుడు ఏదో దోచేశాడనే కారణంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే కదా మీకు మళ్ళీ ఇది చేసుకోవడానికి అవకాశం వచ్చేది అగ్రిమెంట్స్. అన్నప్పుడు ఏంటంటే ఈ ఆఫర్ నీకు వచ్చింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసాం. చేసిన తర్వాత ₹99 యూనిట్ ఇవ్వడానికి మీకు అవతల అవకాశం ఉండి ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా
₹2.49 అంటే 50 పైసలు ఎక్కువగా నువ్వు చేసావు అంటే దాంట్లోనే కనపడుతోంది కదా. అవును, గుజరాత్కి సంబంధించి చూస్తే 190 పైసలే. అవును, ₹1.99 వచ్చే అవకాశం మీకు ఉన్నప్పుడు ₹2.49 కంటే ఖచ్చితంగా అక్కడ జరిగింది అనేటువంటిది కామన్ సెన్స్. తర్వాత ఇదెందుకు చేసావు నువ్వంటే నేషనల్ యావరేజ్ కంటే నేను తక్కువలోనే చేశాను, ఇదొక బుకాయింపు. నువ్వు నేషనల్ యావరేజ్ తీసుకుంటావా లేకపోతే నీకు చీప్గా ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకుంటావా? కాబట్టి ఖచ్చితంగా జరిగినటువంటి కుంభకోణం అయితే కాదనలేనటువంటిది. తర్వాత మనాళ్ళైనా కాస్త వెనక ముందు చూసి దేనికన్నా ప్రలోభపడి ఏదన్నా చేస్తారేమో కానీ అమెరికన్ వాళ్ళు, అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే ఈ పక్కా ఆధారాలు లేనిదే తొందరపడి ఇది చేయరు. ఫిగర్స్తో సహా ఎవరికి ఎంత వెళ్ళింది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్. కానీ ఇవాళ విచిత్రంగా ఏంటంటే అందరూ డైలమాలో పడ్డారు. అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని అవునం లేక కాదని లేనటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు మొదలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేతులు కాళ్ళు కట్టేసినట్టుంది. దాని మీద ఏదో ఒక నివేదికో లేకపోతే ఒక కంప్లైంటో ఇంకొకటో చేస్తే కానీ చాలామంది ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవచ్చు కదా, కేసు పెట్టవచ్చు కదా. అంటే ఏమని కేసు పెడతారు? దానికి ప్రాథమిక ఆధారాలు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని కానీ ఇక్కడ మొదలు కాదు కదా, దానికి ఇంకా లోతైన విచారణ జరిపించాలి కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అర్ధరాత్రి పూట నన్ను లేపి సంతకం పెట్టించారు అంటే ఇంత పెద్ద అగ్రిమెంట్ 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి భవిష్యత్తును తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నప్పుడు దాని మీద ఎలాంటి చర్చ లేకుండా, క్యాబినెట్లో ఎలాంటి అప్రూవల్ లేకుండా తీసుకెళ్ళి మంత్రితో బలవంతంగా సంతకం పెట్టించారంటే జరిగింది అవును అనేటువంటిది నిజమే అని వాళ్ళు నిర్ధారిస్తున్నట్టే కదా. ఆ నిజం అనేది బయటకు వచ్చి చెప్తే ఇవాళ బాధేస్తుందా? దానికని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రయోగించి ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా నిజాలు నిగ్గుదేలాల్సినటువంటి వ్యవహారం. అదే దీనిపైన ఇంకొక ఆరోపణ కూడా ఉందండి. ఏంటంటే ఇది ఓన్లీ 1750 కోట్లు మాత్రమే కాదు, 25 ఏళ్లకు సంబంధించి దీన్ని 41 పైసా కింద మనం జస్ట్ లెక్కేస్తే దాదాపు 1,70,000 కోట్లు అదనంగా రాబోతున్నాయి అని చెప్పేసి అయితే, అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటారా? ఎప్పుడైతే 2019 వచ్చిన తర్వాత రానున్న 30 సంవత్సరాలు మేమే అని చెప్పేసి చేసినట్టు. అంటే ఇప్పుడు 1750 కోట్లు ఒక్కసారిగా మీకు ఎందుకు ఇస్తారంటే 25 సంవత్సరాల పాటు ఆ యొక్క దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి తాకట్టు పెట్టారు కాబట్టి వీళ్ళకి వన్ టైం సెటిల్మెంట్. సో దాంట్లో వచ్చే లాభాలతో వీళ్ళకేం సంబంధం ఉండదు. ఎవరైతే లంచం ఇచ్చారో ఆయన అనుభవిస్తారు. సో ఇచ్చింది గోరంతా, అనుభవించేది కొండంతా. అంత ఇది ఉంది కాబట్టి అందులో అదానీలు వాళ్ళే మామూలు వాళ్ళు కాదు, మొత్తం వాళ్ళంతా కూడా క్యాలిక్యులేషన్ లేకుండా ఏ పని చేయరు. అలాంటి సందర్భంలో ఏంటంటే ఇది జరిగినప్పుడు కేంద్రం కూడా ఎందుకు మౌనంగా ఉంది అనేటువంటిది ఇక్కడ చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. బీజేపీ గవర్నమెంట్కి ఏంటంటే స్వతహాగా వాళ్ళ మీద ఎలాంటి కరప్షన్ ఛార్జెస్ లేకపోతే అవినీతి ఆరోపణలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటూ 5 సంవత్సరాల పాటు అడిగిన వాయిదాలన్నీ ఇచ్చి ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లకుండా ఈయన ఎందుకు ప్రొటెక్ట్ చేశారు అంటే ఎక్కడ అవసరం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఉపయోగించింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది చాలామంది అంటున్నటువంటి మాట. ఫైనాన్షియల్గా ఏదన్నా ఒక రాష్ట్రం ఎన్నికల్లో కానీ ఇంకో దగ్గర కానీ ఏదన్నా ఖర్చు ఉంటే ఈయనే అడ్జస్ట్ చేశాడనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునేటువంటి మాట. సో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చిందనుకోండి కేంద్ర ప్రభుత్వం ఏమంటాడు, ఆ లెక్కలని నేను బయటికి చెప్తానంట. ఇప్పుడు ఇది ఇక్కడ డైలమా, బ్లాక్మెయిల్, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయటం. అందుకే తడిగుడ్డ వేసుకొని కూర్చొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు నన్ను ఏమి చేయలేరు అనేటువంటి ధీమాతో. కానీ ఇక్కడ ప్రమాదం ఇంకో రకంగా ఎలా ముంచుకొస్తోందంటే పిల్లు ఒకటి పడ్డది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక డైరెక్షన్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేయండి, అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అని కనుక తను ఇస్తే అప్పుడు ఖచ్చితంగా చర్యలు అనేటువంటిది మొదలవుతాయి. మొదలైనప్పటికీ కూడా దీంట్లో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని నేనైతే నమ్మట్లేదు. ఓకే, ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ప్రేమ పోలేదు ఆ ప్రభుత్వానికి అనేటువంటిది నాకున్న భావన. నిజంగా గనక ఇలాంటి అవినీతి పరుణ్ణి, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని వాళ్ళు ఇంకా స్పేర్ చేసి బయట తిరగనిస్తున్నారు అంటే ఏంటంటే
ఇంకా ఏదో ఎక్కడో ఏదో ఒక ఎప్పటికైనా అవసరం ఉంటుంది పడి ఉంటాడులే అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ కోర్టు కనుక సిబిఐ ఎంక్వైరీ వేయండి అన్నా కూడా దాని వలన అవుట్కమ్ ఏదైతే ఏదో వస్తుందని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రికవరీ పెడతారని కానీ నేనైతే భావించట్లేదు. ఇన్ని ఉన్నప్పుడు ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు అల్టిమేట్గా ఒక స్కీమ్ అయితే, స్కామ్ అయితే ఏదైతే ఉందో ఇది జరిగిందని ప్రజలు నమ్మితే చాలు. మిగతా కోర్టులు నమ్మినయా లేకపోతే శిక్ష పడ్డదా లేదా అనేటువంటిది పక్కన పెట్టండి. ఇలాంటివన్నీ కూడా గత 5 సంవత్సరాలు అనేక దారుణాలు, అవినీతి జరిగిందనేటువంటిది ప్రజలు భావించారు కాబట్టి వైనాట్ 175 అనే దగ్గర నుంచి తీసుకొచ్చి 11కి పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో వీళ్ళు దోషులుగా, నిందితులే కాదు దోషులుగా తేల్చేసేసి శిక్ష కూడా వేసేసారు. కాబట్టి ఇది కూడా ప్రజలకు సూటిగా వెళ్ళిపోతుంది. ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఈ డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటారు. టైం లైను, జరిగినటువంటి సంఘటనలు ఎలా జరిగినాయి, దానికి తోడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మనం జాయిన్ చేసుకుంటే జరిగింది ఖచ్చితంగా జరిగింది అనేటువంటిది నిర్ధారణకు వచ్చేస్తారు. అయితే బాలినేని వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా జగన్ని ఇరికిచ్చేశాడు అని చెప్పి అనుకోవచ్చా? జగన్ ఆల్రెడీ ఇరుక్కుపోయాడండి, దాంట్లో సమస్య లేదు. దానికి సాక్ష్యం చెప్పాడు. దానికి ఇతను ఇంకొక సాక్ష్యం యాడ్ చేశాడు అంతే. పీపీఏలు అనేటువంటిది రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఎప్పుడైతే మీరు క్యాన్సిల్ చేశారో, ఎందుకు చేశాడు ఇంత ఆగమేఘాల మీద హడావుడిగానే ఆ రోజున మాలాంటి వాళ్ళందరూ అనుమానించాం. సాఫీగా జరిగిపోతున్న దాన్ని రివర్స్ టెండరింగ్ పేరు పెడితే ఈ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేటువంటిది, ఒక డ్రామా ఆడుతున్నాడు అనేటువంటిది అయితే తెలిసింది, కానీ అది ఎందుకు ఆడాడు అనేది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. కాబట్టి రాజకీయాలలో క్రిమినాలిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఏంటంటే భయంగా ఏదన్నా దాక్కొని రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పుడు పనుల్ని బాహాటంగా బరిదెగించి చట్టం మనల్ని ఏమీ చేయలేదనేటువంటి ఒక బరిదెగింపుతోటి చేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అలా తయారవటంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ పాత్ర అనేటువంటిది గణనీయంగా ఉంది. అదే ఆయన్ని ఈ స్థితికి, ఇవాళ ఉన్న స్థితికి తీసుకొచ్చింది. ఇంకా ఆయన రియలైజ్ అవ్వట్లేదు, వాళ్ళతో అవే మాటలు మాట్లాడిస్తున్నాడు. చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుంది, చూద్దాం సార్. మొత్తానికి సుప్రీంకోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుందో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.